ఎటువంటి భరోసా ఇస్తారో చూద్దాం. ఇంకో వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. లగచర్ల పారిశ్రామిక పార్కుపై సర్కార్ దూకుడట. తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ. లగచర్ల అక్కింపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ. తొలి నోటిఫికేషన్లో 182.31 ఎకరాలు. అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి. పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు. 25,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం. ఇక టీజీఐఐసికి మౌలిక వసతుల బాధ్యతలట. ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బహుళార్థ సాధక పారిశ్రామిక వాడ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు శనివారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల అక్కింపేట గ్రామాల పరిధిలో 643 ఎకరాల భూమిని సేకరించినట్లుగా ఈ నోటిఫికేషన్లు వెల్లడించింది. దీంట్లో లగచర్లలో 497 ఎకరాలు, అక్కింపేటలో 146 ఎకరాలు. ఇక శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోలేపల్లి, లగచర్ల ఇతరితర ప్రాంతాల్లో భూసేకరణకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం గ్రామాల 182.31 ఎకరాలు సేకరించినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లిలో 71. ఇక 2 నోటిఫికేషన్ల ద్వారా లగచర్ల, అక్కింపేట, పోలేపల్లి పరిధిలో మొత్తం 826.25 ఎకరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఫార్మా విలేజ్లను ప్రతిపాదించిన లగచర్ల, అక్కింపేట, పోలేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా విలేజ్ల ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకొని ఇక వాటి స్థానంలో పారిశ్రామిక పార్కు నిర్మాణ ప్రతిపాదనను తాజాగా ముందుకు తెచ్చింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు సేకరించనున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, రైతుల పేర్లను, భూ విస్తీర్ణం తదితర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించినటువంటి అధికారిక ప్లాన్లను రైతుల జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో చూడవచ్చని తెలిపారు. నోటిఫికేషన్లో ఉన్న సర్వే నెంబర్లలో ఏ భూమిలోకైనా ప్రవేశించి భూమిని సర్వే చేసి లెవెల్స్ తీసుకునేందుకు, బోరు వేయడం వంటి పనులు చేపట్టేందుకు తాండూరు సబ్ కలెక్టర్కు ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఆ భూములపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదంటూ, అమ్మకాలు కొనుగోలు చేయరాదంటూ, బ్యాంకులు అప్పులు తీసుకోరాదని స్పష్టం చేశారు. భూసేకరణ నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలుంటే నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోగా రైతులు కలెక్టర్ దృష్టికి తేవాలంటూ పేర్కొన్నారు. 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, అక్కింపేట తదితర గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్స్టైల్స్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి కనీసం 25,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ సీఎం భావిస్తున్నట్టుగా ఆ వర్గాలు వెల్లడించాయి. కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటును ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై ప్రభుత్వం దూకుడుగానే వివరించినట్లుగా తెలుస్తోంది. కాగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇక టీజీఐఐసికి అప్పగించింది. భూసేకరణ ప్రక్రియ అనంతరం భూములో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేపడతారు. భూములు కోల్పోనున్న వారికి నష్టపరిహారంతో పాటు ఉపాధి, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సాధారణంగా భూసేకరణలో నిర్వహిస్తులకు నష్టపరిహారం 125 గజాల నివాస స్థలము, కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం వంటివి ఇస్తుంటారు. దుద్యాల మండలంలో నిర్మించనున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం ఏ విధమైన పరిహారం, పునరావాసం కల్పిస్తున్నది దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుశీర్ గారు ఇప్పుడు వార్త మనం చెప్పింది. సో లగచర్ల పారిశ్రామిక పార్కుపై ప్రభుత్వం దూకుడు పెంచిందట. సో మీ అందరికీ తెలుసు, లగచర్లలో ఒక పారిశ్రామిక పార్క్ వస్తూ ఉంది. సో ఆ పారిశ్రామిక పార్క్ ఏదైతే మల్టీపర్పస్ పారిశ్రామిక పార్క్ వస్తూ ఉందో, సో అక్కడ ప్రభుత్వం కొంత దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. సో ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో ఇక భూసేకరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో మీ అందరికీ తెలిసిందే, లగచర్లలో భూసేకరణకు పోయినప్పుడు, అభిప్రాయ సేకరణకు పోయినప్పుడు కలెక్టర్ మీద జరిగినటువంటి దాడి, ఎంఆర్ఓ మీద జరిగినటువంటి దాడి, కాడా ప్రత్యేక అధికారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవన్నీ మనం చూసినాం. సో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, సురేష్ అనేటువంటి A2 కావచ్చు, ఇట్లా చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు. సో అదంతా కూడా ఒక రకంగా ప్రజల్ని, అక్కడటువంటి రైతుల్ని
రెచ్చగొట్టి కలెక్టర్ల మీద దాడి చేయించారనేది అందరికీ తెలిసిన విషయమే. అదొక తేటతెల్లమైపోయింది. సో ఈసారి ఇక ప్రభుత్వం ఆ భూసేకరణను రద్దు చేసింది. అక్కడ ఏర్పాటు చేస్తామన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇతరితర ఎటువంటి కాలుష్యాన్ని వచ్చేటువంటి ఆ కంపెనీలను మేము తీసుకురాము, కాలుష్య రహితమైనటువంటి కంపెనీలను మేము తీసుకొస్తామంటూ కొత్తగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు ఇక కొత్తగా తెరలేపింది. సో భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో నోటిఫికేషన్ తోటి ఇక రాష్ట్ర సర్కార్ దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. సో గతంలో లాగా ప్రభుత్వానికి అడ్డుపడ్డ, గతంలో లాగా దాడులు చేసినా ఖచ్చితంగా ఊరుకోము. సో ఇప్పుడు వచ్చేటువంటి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ టెక్స్టైల్స్ కావచ్చు, ఇతర అన్నీ కూడా కాలుష్యరహితమైనటువంటి కంపెనీలు వస్తాయి కాబట్టి సో అక్కడ మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగమా లేకపోతే ఇంకోటా అనేది ప్రభుత్వం ఇక క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. కానీ 25,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉంది అక్కడ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు. సో ఒకటికి రెండింతల ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించే విధంగా, ఇవన్నీ రకాల వాళ్ళకు సకల సవలతులు చేసే విధంగా అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భూసేకరణకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. కలెక్టర్ ఆఫీసులో కూడా ఆ మ్యాప్ను మేము సిద్ధం చేసినాం. సో ఈ భూసేకరణకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా దాదాపు 827 ఎకరాలు, 830 ఎకరాల వరకు భూసేకరణ చేస్తూ ఉన్నారు. హక్కింపేట కావచ్చు, దుద్యాల కావచ్చు, ఇట్లా పలు మండలాల్లో ఈ యొక్క బహుళార్థక సాధక పరిశ్రమకు వాళ్ళకి సంబంధించి అంటే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి అయితే భూసేకరణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సో వికారాబాదు జిల్లాకు సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం అన్ని ప్రాంతాలకు కలిపి ఇక నోటిఫికేషన్ అయితే విడుదల చేసిరు. సో కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు. సో పూర్తి స్థాయిలో కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఆ భూసేకరణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏ రైతు పొలం ఎంత పోతా ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత పొలం ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్కి ఉపయోగిస్తూ ఉన్నారు అనేటువంటి పూర్తి డేటా ఉంటుంది ఆ నోటిఫికేషన్లో. సో అది చూసుకోవాలి. ఎక్కడ కూడా మీ పొలాన్ని అమ్మడం కానీ, కొనడం కానీ, బ్యాంకులో లోన్ తెచ్చుకోవడం కానీ ఇటువంటి ఏ పనులు చేయొద్దంటూ ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది. సో ఒక్కసారిగా మరోసారి అయితే కొడంగల్లో ఇప్పటికే కొంతమంది భయపడతా ఉన్నారట. అప్పుడే మేము వ్యతిరేకించడం, అప్పుడే ఇండస్ట్రియల్ పార్కులు వద్దు ఏదో దాన్ని చెప్పేసి అడ్డుకున్నాం. సో మరోసారి మళ్ళా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు మేము ఎట్లా ఒప్పుకుంటామంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఎవరైతే రైతుల మీద కేసులు అయిందో ఆ కుటుంబాలు ఇప్పటికే మరోసారి వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు. కానీ సో ప్రభుత్వం వాళ్ళని కన్వే చేస్తూ ఉంది. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పంట పొలాలు నాశనం కావు, మీ యొక్క ప్రాంతం అంతా కూడా కలుషితం కాదు. సో ఇదంతా కూడా పొల్యూషన్ రహితమైనటువంటి అంటే కాలుష్య రహితమైనటువంటి పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, మల్టీపర్పస్ పార్కులు కాబట్టి మీ భవిష్యత్తు బాగుంటుంది, మీకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. సో మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేటువంటి రీతిలో అటు రేవంత్ సర్కార్ కన్వే చేసి భూసేకరణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వార్తని మనం చూస్తూ ఉన్నాం. సో లగిచర్ల పారిశ్రామిక పార్కుపై సర్కార్ దూకుడు పెంచింది. సో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోము, మరోసారి నోటిఫికేషన్ అయితే జారీ చేసి 800 ఎకరాల భూసేకరణకు అయితే సిద్ధమవుతోంది. సో ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదలగా పనిచేస్తున్నట్టుగా